శ్రీమాంతి నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. జ్యోతిష శాస్త్రం ప్రకారం గోచారంలో గ్రహాల యొక్క మార్పుల కారణంగా రాశి చక్రంలోని 12 రాశుల వారి జీవితాలలో కెరీర్ పరంగా, విద్యాపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగం పరంగా, వ్యాపారం పరంగా, కుటుంబం పరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగానే కాకుండా ముఖ్యంగా వివాహ జీవితం పరంగా కూడా పెళ్లిళ్ల మీద కూడా ప్రభావాలు పడుతూ ఉంటాయి. అయితే ఎంతో కాలంగా పెండింగ్ పడుతూ వస్తున్న పెళ్లిళ్ల ప్రయత్నాలు అనేవి ఏ రాశుల వారికి ఈ 2024 సంవత్సరం సానుకూలంగా ఉండబోతున్నాయి, అలాగే పెద్దలు కుదిర్చిన వివాహాలు, ప్రేమ వివాహాలు ఏ విధంగా ఉంటాయి, ఇక వివాహం జరిగితే ఎవరితో జరుగుతుంది, మరి జన్మ నక్షత్రం ప్రకారం ఈ 2024 సంవత్సరంలో వివాహ యోగం ఉండే రాశులు ఎవరు, వారికి ఎప్పుడు వివాహం జరుగుతుంది, ఏ దేవతారాధన ఈ రాశుల వారికి మేలు చేస్తుంది, అలాగే చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి అనే పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకేంటో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే సాధారణంగా ఆ శని దేవుడు అంటే అందరికీ భయం వేస్తుంది. కానీ నిజానికి శని గ్రహం వల్ల ఉపయోగాలే ఎక్కువగా ఉంటాయి. శని భగవానుడు సూర్యుని పుత్రుడు, కర్మఫల ప్రదాత. శని ప్రతి దాన్ని ఒక పద్ధతి ప్రకారం ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ప్రేమలు, వివాహాలు, ఆచారాలు, సాంప్రదాయాలు ఒక గురువులాగా వ్యవహరిస్తాడు శని దేవుడు. ఇకపోతే శనిదేవుని యొక్క సంచారం వల్ల రాసుల జాతకులకు ఏర్పడేటటువంటి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పుడు కూడా ఈ గ్రహం అనేది వివాహ యోగాన్ని కలిగిస్తుంది. ఇక శని మరియు గురుగ్రహాల ప్రభావాల వలన ఈ 2024 సంవత్సరంలో కొన్ని రాసుల జీవితాల్లో వివాహం పరంగా ఖచ్చితంగా అనేక మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయని పండితులు తెలియజేస్తున్నారు. ఇక ఏలినాటి శని మొదలైనప్పుడు శని గ్రహం వల్ల ఏదైనా ఆలస్యం అవుతుంది, కానీ అసలు జరగకుండా పోతూనే చెప్పొచ్చు. ఇక గురుగ్రహం శుభ కార్యక్రమాలను జరిపిస్తాడు. మరి గోచారంలో ఈ 2 ముఖ్యమైన గ్రహాలను బట్టి ఈ 2024 సంవత్సరంలో రాశి చక్రంలోని ఏ రాశుల జాతకులకు వివాహ యోగం అనేది విశేషంగా ఉంటుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇక చక్కని పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉండేటటువంటి రాశుల్లో మొట్టమొదటి రాశి తులారాశి. తులారాశి వారికి ఈ 2024 సంవత్సరంలో వివాహ యోగం అద్భుతంగా ఉంటుంది. అయితే వీరికి సంబంధించినంత వరకు కూడా ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీసే అవకాశాలు అయితే బలంగా కనిపిస్తున్నాయి. ఇందులో ఒకరి వైపు బంధువులకు, ముఖ్యంగా కుటుంబ సభ్యులకు ఒక పట్టాన నచ్చకపోవచ్చు. అయినప్పటికీ కూడా వివాహం మాత్రం అస్సలు ఆగదని పండితులు తెలియజేస్తున్నారు. అలాగే పెళ్లి వ్యవహారం పెద్దగా ఖర్చు లేకుండా జరిగే అవకాశం కూడా ఉంటుంది. అలాగే విదేశీ సంబంధం కుదరడానికి కూడా ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తర్వాతి రాశి సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ 2024 సంవత్సరంలో ఎక్కువగా ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమ పెళ్లిళ్ళే అయినప్పటికీ పెద్దల అంగీకారంతో, పెద్దవాళ్ళ సమక్షంలో వివాహాలు జరిగేటటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా బంధువర్గంలో ఎక్కువగా ఈ సింహరాశి జాతకులకు ముఖ్యంగా మేనరిక సంబంధాలు కుదరడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ రాశి వారికి పెళ్లికి ముందు పెద్దల మధ్య చిన్నపాటి భేదాభిప్రాయాలు, విభేదాలు చోటు చేసుకున్నా కూడా చివరికి మాత్రం వీరి వివాహం అయితే జరిగి తీరుతుంది. తర్వాతి రాశి మేషరాశి. ఇక మేషరాశి జాతకులకు ఈ 2024 సంవత్సరంలో పెద్దలు కుదిర్చిన వివాహాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాంప్రదాయబద్ధంగా ఈ రాశి వారికి వివాహం జరిగేటటువంటి ఛాన్స్ ఉంటుంది. అలాగే వీరి పెళ్లి నిమిత్తం కొంచెం భారీగా డబ్బులు ఖర్చు అవుతాయని కూడా చెప్పొచ్చు. ఇక మేషరాశి వారికి బాగా తెలిసిన వారి నుంచి కానీ లేదా బాగా దగ్గర వారి నుంచి కానీ పెళ్లి సంబంధం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు వీరికి ప్రేమ పెళ్లిళ్ళు సైతం పెద్దల అంగీకారంతోనే జరుగుతాయని పండితులు తెలియజేస్తున్నారు. ఇక తర్వాత రాశి ధనుసు రాశి. ఈ యొక్క ధనుసు రాశి వారి విషయానికి వస్తే వీరికి సాంప్రదాయబద్ధంగా తప్పితే మరే విధంగా కూడా పెళ్లి జరిగేటటువంటి అవకాశం అస్సలు లేదని చెప్పొచ్చు. పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్లి సంబంధానికే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు కనుక ఉంటే అవి ఇరు పక్షాల వారి అంగీకారంతోనే, అంటే ఇటు అబ్బాయి తరపు అటు అమ్మాయి తరపు వారి యొక్క అంగీకారంతోనే వివాహానికి దారితీస్తాయి. 2024 మే నెలలోపుగా ధనుసు రాశి వారికి పెళ్లి సంబంధాలు కుదిరే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక తర్వాత రాశి వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారికి జాతకులకు ఉద్యోగ స్థానంలో తోటి ఉద్యోగస్తులతో లేదా సహచరులతో వివాహం అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది పూర్తిగా ప్రేమ వివాహం అని చెప్పొచ్చు.
ప్రేమలో ఉన్న వృశ్చిక రాశి వారు ఈ 2024 లోపు వీరికి ఖచ్చితంగా వివాహం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక తరువాతి రాశి మీనరాశి. మీనరాశి వారికి కూడా త్వరలోనే, అంటే ఈ 2024 సంవత్సరం ముగిసేలోపు విశేషంగా వివాహ యోగం పట్టబోతుంది. ఇక వీరి వివాహం అనేది ఈ రాశి వారికి సాంప్రదాయం ప్రకారం ఎంతో సింపుల్గా, నిరాడంబరంగా జరిగిపోతుంది. నార్మల్గా వీరి వివాహం పెద్దల అనుమతితో జరుగుతుంది. అలాగే తెలిసిన సంబంధమే కుదురుతుందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ 2024 సంవత్సరంలో రాశి చక్రంలోని ఏ రాశుల వారికి ఈ సంవత్సరంలో పెళ్లి యోగం ఉందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.